హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నారు శశిసన్ ఆశా కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో వేడి వేడి పకోడా, రాగి పకోడా అండి. ఇది చుక్క నూనె కూడా పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మరి మీ పిల్లలు, మీ వారు ఎవరైనా సరే ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్గా ఈ రెసిపీని పెడితే ఎంతో మిమ్మల్ని పొగుడతారు. అలాగే వారు ఎంతో ఇష్టంగా తింటారు. మరి అడిగి మరి వేయించుకొని తింటారు. అంత క్రిస్పీగా, అంత టేస్టీగా ఉంటాయండి. అలాగే హెల్తీ రెసిపీ కూడా ఇవి. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులోకి చూడండి, ఒక 1/2 కప్పు వేరుశనగ గుడ్డలను వేయించి తీసుకోవాలి. లేదా మీరు వేయించే టైం లేకపోతే అలాగే తీసుకోవచ్చు అన్నమాట, పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఎండుమిర్చిని ఇట్లా హాఫ్గా కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఇలా హాఫ్గా కట్ చేసేసుకొని తీసుకున్న తర్వాత వీటిని కచ్చాగా, మరి మెత్తగా కాకుండా కచ్చాగా మీరు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా 1 కప్పు, చూడండి కప్పు నిండా కట్ చేసుకోండి. ఆనియన్స్ పొడుగుగా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని 1 కప్పు ఆనియన్స్ తీసుకొని చూడండి 1 స్పూన్ సాల్ట్ తీసుకొని వీటిని బాగా కలపాలి. ఇలా కలిపితే కొద్దిగా వాటర్ అనేది మనకు విడుదలవుతుంది కదా. అప్పుడు బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే వేరుశనగ బుడ్డలను తీసుకున్నామో అదే కప్పుతో మనము రాగి పిండిని కూడా తీసుకోవాలన్నమాట. మీరు చూడండి, నేను ఏ కప్పుతో అయితే వేరుశనగ బుడ్డలు తీసుకున్నానో అదే కప్పుతో సేమ్ సమాన కొలతతో నేను రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను. ఈ రాగి పిండిని యాడ్ చేసేసుకొని ఆనియన్స్ని, రాగి పిండిని కొద్దిగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల మనకు శనగపిండిని అయితే తీసుకుంటాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. మీరు అప్పటికప్పుడు ఇంట్లోకే హెల్తీగా కాబట్టి ఇది వేసుకోవాల్సిన అవసరం ఉండదు. 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని నేను వీటిని కూడా బాగా కలిపేస్తున్నాను. ఇలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా తీసుకొని జీలకర్ర కూడా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, వేరుశనగ బుడ్డలు, ఎండుమిర్చి పేస్ట్, వీటిని ఇందులోకి యాడ్ చేసేసుకొని అన్నిటిని కూడా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇది పొడిగా ఉంటుంది. ఇలా పకోడా వేసుకోలేము కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పకోడా ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా ఒకేసారి వాటర్ వేయకుండా పకోడాకు తగినట్టుగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము ఈ పిండిని పకోడా పిండిలా కలుపుకోవాలన్నమాట. మీరు ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా చూసి చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి పకోడా లాగా మనము ఇప్పుడు పకోడాని అయితే వేసేసుకోవాలి. వేసుకొని గ్యాస్ని స్లిమ్లో పెట్టేసుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీరు చూసుకుంటూ మనం రాగి పిండితో పకోడా చేస్తున్నాం కాబట్టి కలర్ అయితే బ్రైట్గా ఉండదు, కొద్దిగా తక్కువగానే కనపడుతుంది అన్నమాట. పకోడా లాగా అయితే కనపడదు. మనకు ఎప్పుడైతే బబుల్స్ తగ్గిపోయి ఏగిపోయిందన్న తర్వాత మనము వీటిని బయటికి తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ పకోడానంతా కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. మిగిలిన పకోడా కూడా ఉంటుంది కదండి, ఇంకా మిగిలిపోయిన పిండిని మరిలా ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనిచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా పకోడాను కూడా మొత్తం వేసేసుకొని ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంతో చక్కగా అయితే ఈ పకోడా తయారైపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పకోడాకు ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి. చూడండి, ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఎంతో ఈజీగా పకోడా అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ సమయంలో మనకు ఈ పకోడా అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్తీ కూడా. రాగి పిండి అంటే ఎవరికి తెలియని బలం సలవ కదా. ఈ వేసవిలో ఈ పకోడాను మీరైతే తయారు చేసుకోవచ్చు. ఈజీగా తయారైపోతుంది. మీ పిల్లలు చాలా ఇష్టంగా అయితే మరి అడిగి తింటారు. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.